కీర్తన సంఖ్య 44. ఈ కీర్తనలో 26 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 5 భాగాలుగా చేశాను. మొదటి 3 వచనాలు మొదటి భాగం. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసెను. కీర్తనకారుడు కోరహు కుమారులు. ఈ కోరహు కుమారులు దేవుడు ఇశ్రాయేలు పక్షంగా చేసిన గొప్ప కార్యాలని, చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. దేవుడు ఏ విధంగా అబ్రహామును ఏర్పాటు చేసుకొని అబ్రహాం ద్వారా ఇశ్రాయేలుని ఒక దేశాన్ని ఎలా చేశాడో, దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి ఏ విధంగా తీసుకొని వచ్చాడో, వారికి వాగ్దానం చేసినటువంటి పాలస్తీనా దేశాన్ని ఏ విధంగా ఇచ్చాడో, యుద్ధాలు ఏ విధంగా చేశారో, ఏ విధంగా వాళ్ళు యుద్ధంలో జయం సాధించారో చాలా సంక్షిప్తంగా ఈ వాక్య భాగంలో మనకు రాయబడింది. తర్వాత భాగం 4 నుంచి 8 వరకు. దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగను ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామం వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినవల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామం బట్టియే మేము నిత్యము కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఈ భాగానికి నేను పెట్టిన పేరేంటంటే, కీర్తనకారుడు తమ దేవుడైన యెహోవాపై తమకున్న నమ్మకాన్ని ప్రకటించాడు. చరిత్రలో తమ పితరులు విజయం సాధించడానికి ఏమైతే కారణమైందో, ఆ తర్వాత జనరేషన్ కూడా దాన్నే ఆస్పదంగా చేసుకున్నారు. తమ సొంత శక్తి సామర్థ్యాలపై ఆధారపడకుండా దేవునిపై ఆధారపడతామని తమ విశ్వాసాన్ని వాళ్ళు చాటుకున్నారు. తర్వాత భాగం 9 నుంచి 16 వరకు. అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. మా సేనలతో కూడా నువ్వు బయలుదేరక ఉన్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారజేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించువారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నువ్వు మమ్మల్ని అప్పగించి ఉన్నావు. అన్యజనుల్లోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వేళ చెప్పక ధనపాప్తి లేకయే నీవు నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగు వారికి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి హాస్యాస్పదముగాను ఎగతాళికే కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. అన్యజనుల్లో మమ్మల్ని సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి, పగదీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోస్తున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఈ భాగాన్ని ధ్యానం చేస్తే ఎలా ఉంటుందంటే, ఇశ్రాయేలీయులు తమ దేవుణ్ణి విడిచిపెట్టినట్లే యెహోవా వారిని విడిచిపెట్టాడు. చరిత్రలో దేవుడు తన ప్రజలకు విజయం సాధించడానికి ఎలా సాధ్యమైందో ఇప్పుడెందుకు అవ్వలేదు అంటే, దీన్ని బట్టి చూస్తే దేవుడు స్పష్టంగా చెప్పాడు వారికి. దేవుని యొక్క నిబంధనను ఎప్పుడైతే వాళ్ళకి విధేయత చూపుతారో ఖచ్చితంగా దేవుడు వారి పక్షంగా ఉండి విజయాలు సాధిస్తారని. ఎప్పుడైతే దేవుని నిబంధనను వారు మీరుతారో ఖచ్చితంగా దేవుడు వారిని విడిచిపెట్టి అన్యజనులకు అప్పగిస్తానని చెప్పే సంగతి స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. బహుశా అదే జరిగినట్టుంది. అయితే ఇందులో రకరకాలుగా స్కాలర్స్ ఆలోచిస్తారు. ఇది దావీదు కాలం నాటు జరిగిందా, లేక చెరలో ఉన్నప్పుడు జరిగిందా, లేక చెర నుంచి విడుదలైన తర్వాత జరిగిందా మనకు తెలియదు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల చరిత్ర కనుక మనం చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తే, ప్రత్యేకంగా ఉత్తరం వైపు ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే, చాలాసార్లు వాళ్ళు ఓటమికి పాలయ్యారు. అంటే ఒకవైపున వాళ్ళు వాళ్ళ దేవుని గురించినటువంటి భక్తిని వాళ్ళు ప్రకటించినా కానీ
అదే సమయంలో వారు చుట్టూ ఉన్నటువంటి ఆ పొరుగు వారి దేవీ దేవతలను వాళ్ళు సేవిస్తూ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు. బహుశా ఇది ఏ సందర్భమో ఖచ్చితంగా చెప్పడం కష్టం, కానీ ఈ భాగాన్ని చూస్తే వాళ్ళు దేవుని విడిచిపెట్టారు కనుక దేవుడు వారికి తోడుగా లేడు అనే విషయం మనకు బాగా అర్థమైంది. తర్వాత భాగం 17 నుండి 22 వరకు. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరవలేదు, నీ నిబంధనను మీరి ద్రోహులం కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచిపోలేదు. అయితే నక్కలున్న చోట నువ్వు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు, గాఢంధకారం చేత మమ్మల్ని కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరిచిన ఎడల, అన్ని దేవుల తట్టు మా చేతులు చాపిన ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధించక మానున. నిన్ను బట్టి దినబెల్లా మేము వధించబడుచున్నాము, వదకు సిద్ధపైన గొర్రెపల్లమని మేము ఎంచబడుచున్నాము. ఈ భాగానికి నేను ఏ పేరు పెట్టానంటే, కీర్తనకారుడు తమ దేవుడని యెహోవా మీద తమకున్న నమ్మకాన్ని పునరుద్ఘాటించాడు. ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, మేము నిన్ను మర్చిపోలేదు, మేము వెనక్కు తిరగలేదు, మేము నీ నామాన్ని మర్చిపోలేదు, అన్ని దేవుళ్ళతో తట్టు మా చేతులు చాపలేదు, నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్నావు, అయినా సరే మేము శ్రమల గుండా వెళ్తున్నాము అని కీర్తనకారుడు అంటున్నాడు. బహుశా నా అభిప్రాయం ఏంటంటే, ప్రతి తరంలో కూడా కొద్దిమంది నమ్మకస్తులు ఉంటారు. కొద్దిమంది నమ్మకస్తులుండి బహుశా నమ్మకస్తుల పక్షంగా ఈ మాటలు పలికినట్టుగా మనము గ్రహించవచ్చు. ఏది ఏమైనా దేవుడు తన నీతిని, తన న్యాయాన్ని ప్రకటిస్తాడు గనక దాన్ని మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి దేవుడు యిర్మీయాతో చెప్పాడు, మీరు ఎంత అవకాశం ఇచ్చినా మీరు వినకుండా మీరు పాపం చేస్తూ వచ్చారు కనుక మీకు శిక్ష తప్పదు, మీరు వెళ్ళండి, ఈ 70 years చెరత మీకు తప్పదన్నాడు. బహుశా అటువంటి సందర్భంలో జరిగిందో ఏమో మనకైతే తెలియదు. తర్వాత భాగం 23 నుంచి 26 వరకు. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము, నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలకు పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచింపుము. అసలు ఈ చేసే ప్రార్థన చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటి దేవుణ్ణి పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారంటే, నువ్వు నిద్రపోతున్నావా, నువ్వు మమ్మల్ని మర్చిపోయావేంటి, నీ ముఖదర్శనం మా మీద పడలేదేంటి అని వాళ్ళు మాట్లాడే తీరును చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే బహుశా దేవుని మీద వాళ్ళకున్నటువంటి మమకారాన్ని బట్టి, దేవునితో వాళ్ళకున్న ఇంటిమసీని బట్టి ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడారేమో, కానీ కొన్నిసార్లు ఇటువంటి మాటలు పలకడానికి భయం వేస్తుంది. దేవుడు నిద్రపోడు కదా, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని రాయిస్తుంది. అంటే వీళ్ళు దేవుణ్ణి వాళ్ళు ప్రార్థించే తీరును చూస్తే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకనే నేను ఈ భాగానికి ఏం పేరు పెట్టానంటే, కీర్తనకారుడు తనను రక్షించమని తమ దేవుడిని యెహోవాను వేడుకున్నాడు. ఈ కీర్తనకు పెట్టినటువంటి పాఠం ఏంటంటే, చరిత్ర విలువైన పాఠాలు నేర్పుతుంది. మనం కూడా గుర్తుపెట్టుకొని, మన చరిత్రను గుర్తుపెట్టుకొని, చరిత్రలో దేవుడు ఏ విధంగా తన ప్రజల మధ్యలో కార్యం చేస్తూ వచ్చాడో, ఆయన గుణగణాలు మారవు, ఆయన పద్ధతులు మారవు. వాటిని జాగ్రత్తగా అన్వయించుకుంటూ మనం కూడా పాఠాలు నేర్చుకుంటూ మన జీవితాలు గడుపుకుందాం. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమెన్, ఆమెన్.